మీకు గుడ్గావ్ పేరు వినగానే ఏం గుర్తొస్తుంది? కార్పొరేట్ వరల్డ్, ఆఫీస్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కదా. ఈరోజు మన కథ కూడా అలాంటి ఒక కార్పొరేట్ ఆఫీస్కి సంబంధించింది. గుర్గావ్లోని ఒక హాంటెడ్ ఆఫీస్కి సంబంధించింది. అక్కడి ఆ ఆఫీస్లో ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. పగలు రాత్రి తేడా లేకుండా ఆఫీస్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అండ్ గైస్, క్యూసీ ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి కూడా ఇలాంటి సంఘటన ఎదురైంది. ఆ ఆఫీస్ ఎంత భయంకరమైందంటే, ఎవరికైతే ఆత్మలు కనిపిస్తాయో వాళ్ళని వెంటనే వాళ్ళని జాబ్లోంచి తీసేస్తారు. అలా తీసేయలేదంటే వాళ్ళు కూడా ఆ ఆత్మల్లో కలిసిపోతారు. అసలు ఆ ఆఫీస్లో ఉన్న ఆత్మలు ఎవరివి, ఎందుకు ఆఫీస్లో ఉంటున్నాయి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. అలాగే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ 2005లో జరిగింది. అది గురుగ్రామ్లోని ఒక బీపీఓ ఆఫీస్. ఆ ఆఫీస్లో కొంతమంది ఎంప్లాయీస్కి కొన్ని రోజులుగా వింత వింత ఆకారాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా లిఫ్ట్లో. సపోజ్ లిఫ్ట్లో ఇద్దరు ఉంటే వాళ్ళ వెనుక ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నట్టు, వాళ్ళనే చూస్తున్నట్టు అనిపించేది. వెనక్కి తిరిగి చూస్తే మాత్రం ఎవ్వరూ ఉండేవారు కాదు. ఇలాంటి సంఘటనలు లిఫ్ట్కి మాత్రమే పరిమితం కాలేదు. ఆఫీస్ క్యూబికల్స్లో కూడా ఇలానే జరిగేది. ఒకరికి ఇద్దరికి కాదు, ఆల్మోస్ట్ ప్రతి ఎంప్లాయీకి వాళ్ళని ఎవరో చూస్తున్నారనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా ఉండేది. కానీ ఆ ఆఫీస్లో పనిచేస్తున్న 3 ఎంప్లాయీస్ మాత్రం ఇవేవి పట్టించుకునే వాళ్ళే కాదు. వాళ్ళే రంజిత్, నయన, రోజ్. వాళ్ళ 3 చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అన్నీ కలిసి చేసేవాళ్ళు. వాళ్ళ ఆఫీస్లో అలాంటిది ఏమీ లేదు, ఇవన్నీ కేవలం కట్టుకథలు అని కొట్టి పారేసేవాళ్ళు. రంజిత్కి, నయనకి వర్క్ చేయడానికి అసలు ఇంట్రెస్టే ఉండేది కాదు. ఎప్పుడు టైంపాస్ చేస్తూ, ఫోన్ చూస్తూ, రీల్స్ చూస్తూ, అటు ఇటు తిరుగుతూ టైంపాస్ చేసి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ రోజు మాత్రం అలా కాదు. తను ఎవరితో పెద్దగా మాట్లాడేది కాదు. తన పని మాత్రం తను సిన్సియర్గా చేసుకుని వెళ్ళేది. ఇంకా అందరికీ వర్క్ చేయండి అని చెప్పి వర్క్లో ఏదైనా హెల్ప్ కావాల్స్తే హెల్ప్ చేసేది కూడా. బీపీఓలో డే షిఫ్ట్లు, నైట్ షిఫ్ట్లు ఉంటాయి. ఇంకో 1 వీక్లో వాళ్ళ డే షిఫ్ట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి నైట్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. నైట్ షిఫ్ట్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని రోజులంతా నార్మల్గానే నడిచింది. కానీ వాళ్ళ లైఫ్లో మర్చిపోలేని ఒక కాలరాత్రి రాబోతుందని మాత్రం వాళ్ళకి అప్పుడు తెలియదు. ఒకరోజు షిఫ్ట్ కంప్లీట్ అవుతుంది. రంజిత్, నయన బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటున్నారు. రోజు కూడా ఇంకో 2 మినిట్స్లో వర్క్ అంతా కంప్లీట్ చేసి సిస్టమ్ షట్ డౌన్ చేసి వెళ్దాం అనుకుంటున్న టైంలో తన ఆఫీస్ డెస్క్లో ఉన్న ఫోన్ రింగ్ అయింది. రోజు లిఫ్ట్ చేయాలనుకుని చెయ్యి అలా ముందుకు తీసింది. ఇంతలో రంజిత్ వచ్చి, అమ్మా తల్లి, ఇంకా పని చేసింది చాలు, వెళ్దాం పదా అన్నాడు. 2 మినిట్స్ రంజిత్, లాస్ట్ కాల్. ఎవరికి తెలుసు ఏ కస్టమర్కి ఎంత ఇంపార్టెంట్ పని ఉందో అని తను అంటుంది. సరే ఎంతసేపు అవుతుందిలే, ఓ 10 మినిట్స్ కదా అనుకొని పక్కకి వెళ్ళి కూర్చున్నారు. నార్మల్గా కాల్ సెంటర్లో మ్యాక్సిమం టైం అంటే 10 మినిట్స్లో ఇష్యూ రిజాల్వ్ చేస్తారు. రోజు కాల్ లిఫ్ట్ చేసింది, మాట్లాడుతుంది. 10 మినిట్స్ అయిపోయింది, 20 మినిట్స్ అయిపోయింది. తర్వాత రోజు కదలకుండా అలానే బిగుసుకుపోయింది. రంజిత్, నయనకి కస్టమర్ ఏదో చెప్తున్నాడేమో, వింటుందేమో అనుకున్నారు. చూస్తూనే అలాగే 1 గంట గడిచిపోయింది. రోజు మాత్రం అస్సలు కదలడం లేదు, బొమ్మల అలానే ఉండిపోయింది. ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు 3 మాత్రమే ఉన్నారు. రోజ్, ఏమైంది, ఆర్ యూ ఓకే అని అడిగాడు రంజిత్. రోజు ఏమీ మాట్లాడలేదు. సడన్గా ఫోన్ పెట్టేసి
ఆఫీస్ బయటకు పరిగెత్తింది. కస్టమర్ ఏమైనా అన్నాడేమో అన్న డౌట్తో రంజిత్ రోజ్ సిస్టమ్ చెక్ చేశాడు. అందులో తన కాల్ లాగ్స్ చెక్ చేశాడు. రోజ్ మాట్లాడిన లాస్ట్ కాల్ 30 మినిట్స్ రికార్డ్ అయింది. కానీ తను గంట సేపు ఫోన్ చెవిలో పట్టుకుని ఉంది. కాల్ 30 మినిట్స్లో ఎండ్ అయి ఉంటే మిగిలిన 30 మినిట్స్ ఫోన్ తను అలాగే ఎందుకు పెట్టుకుని ఉంది అన్న విషయం రంజిత్ నైనాకి అర్థం కాలేదు. దాని గురించే మాట్లాడుతూ ఆఫీస్లోంచి బయటకు వచ్చేశారు. నెక్స్ట్ డే రోజ్ ఆఫీస్కి రాలేదు. రోజ్ వర్క్లో జాయిన్ అయినప్పటి నుంచి ఒక్కటంటే ఒక్క లీవ్ కూడా తీసుకోలేదు. వర్క్లో తను అంత సిన్సియర్గా ఉండే అమ్మాయి అట్లీస్ట్ ఇంటిమేషన్ చేయకుండా ఆఫీస్కి ఎందుకు రాలేదు, అసలు ఏమై ఉంటుంది అని అందరూ మాట్లాడుకున్నారు. రంజిత్ నైనా కూడా ఈ విషయం ఏమీ అర్థం కాలేదు. ఇదంతా కొంత వింతగా అనిపించింది. నైనా నైట్ కూడా ఇలానే వింతగా ప్రవర్తించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. పద తన ఇంటికి వెళ్ళి చూద్దాం అని ఇద్దరు అనుకొని రోజు ఇంటికి బయలుదేరుతారు. ఆ రోజు ఇంటి దగ్గరికి వెళ్ళాక రోజు ఇంటి ఓనర్తో మాట్లాడితే ఆయన రోజుని చూసి 6 months అవుతుందని చెప్పాడు. నేను కూడా చూసి ఉండలేక ఇల్లు వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేసాను అని చెప్తాడు. ఆ మాట విన్న రంజిత్కి చెమటలు పట్టడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే జస్ట్ 2-3 days బ్యాకే రోజుని ఆ ఇంటి ముందు డ్రాప్ చేసి వెళ్ళాడు రంజిత్ నైనాకి అసలు ఏమవుతుందో అర్థం కాలేదు. నైనాతో రోజు వాళ్ళ నాన్న నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి కాల్ చేస్తాడు రంజిత్. కాల్ చేసి అడ్రస్ అడిగి ఇంటికి వెళ్తారు. వెళ్ళి ఇంట్లో కూర్చొని అంకుల్ రోజు ఇంట్లో ఉందా అని అడుగుతారు. రోజు వాళ్ళ నాన్న వాళ్ళ వైపు వింతగా చూసి మౌనంగా ఉండిపోతాడు. రంజిత్ మళ్ళీ అడుగుతాడు, అంకుల్ రోజు ఇంట్లో ఉందా అని. దానికి రోజు వాళ్ళ నాన్న 6 months బ్యాకే రోజు చనిపోయింది కదా అంటాడు. అది విన్న రంజిత్ నైనాకి వెన్నులో వణుకు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు విన్నది నిజమా కాదా అన్న అయోమయంలో పడతారు. నిన్న మాతో ఆఫీస్లో ఉన్న అమ్మాయి 6 months బ్యాక్ చనిపోవడం ఏంటి, ఇది ఎలా సాధ్యం అని అడిగారు. రోజు వాళ్ళ నాన్న నిన్న నైట్ నేను కూడా మీ కాల్ సెంటర్కి కాల్ చేశాను. ఎవరో అమ్మాయి నాన్న నేను రోజుని మాట్లాడుతున్నాను అని అంది. అది విని నేను ఎవరో ప్రాంక్ చేస్తున్నారేమో అని అనుకున్నాను. కాల్ కట్ చేశాను. కానీ గొంతు మాత్రం రోజులానే అనిపించింది. డౌట్ వచ్చి మళ్ళీ కాల్ చేశాను. బట్ కాల్ కనెక్ట్ అవ్వలేదు. 6 months బ్యాక్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోపే చనిపోయింది. ఇదంతా విన్న రంజిత్ నైనాకి అసలు ఏమీ అర్థం కాలేదు. అంకుల్ రోజు నిన్నదాకా మాతో ఆఫీస్లో పనిచేసింది. రోజు తనతో మాట్లాడుతున్నాం, కలిసి తింటున్నాం, అప్పుడప్పుడు తన ఇంటి దగ్గర కూడా డ్రాప్ చేస్తున్నాం అని చెప్పారు. ఇది విన్న రోజ్ తండ్రికి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. చూస్తుండగానే ఆయన చనిపోయాడు. తమ చుట్టూ జరుగుతున్న విషయాలన్నీ వెళ్ళి ఆఫీస్లో మేనేజర్కి చెప్తారు రంజిత్ నైనా. ఇదంతా విన్న మేనేజర్ వెంటనే జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. నైనా రంజిత్ కూడా జాబ్ వదిలేస్తారు. మళ్ళీ ఎప్పుడూ తిరిగి ఆ ఆఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు వాళ్ళు. ఆ ఆఫీస్ గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ బిల్డింగ్ కట్టకముందు అక్కడ ఒక శ్మశానం ఉండేదంట. ఆ బిల్డింగ్లో రోజు లాంటి ఆత్మలు చాలా ఉన్నాయని చెప్పుకుంటారు. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా బీపీఓలో వర్క్ చేస్తుంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఆత్మలై ఆ ఆఫీస్లోనే ఉండొచ్చు. ఎవరికి తెలుసు, మీ పక్కన పనిచేస్తున్న మీ కొలీగ్ అసలు మనిషో కాదో.